అయితే వచ్చేసింది, జడ్జెస్ దగ్గర ఉంది. బట్ లాస్ట్ లో మనకి ఈటెల్ రాజేందర్ గారు వస్తారు. సో వారి చేతుల మీదుగా మీకు గిఫ్ట్ హ్యాంపర్ ని ఇవ్వడం జరుగుతుంది గెలిచిన వాళ్ళకి. ఓకే, ఇంకా మనకి బోల్డ్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో జస్ట్ ఒక గేమ్ మాత్రమే అయ్యింది, అది కూడా ఓన్లీ అబౌవ్ 40 వాళ్ళకి కండక్ట్ చేసాం. ఇంకా నెక్స్ట్ చాలా చాలా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి అన్నమాట. అందరూ హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు మల్లికార్జున్ గారు మాట్లాడతారు. మేము మహిళా రిజర్వేషన్ లో మా భార్య కంటోన్మెంట్ బోర్డు మెంబర్, వైస్ ప్రెసిడెంట్ గా మహిళా రిజర్వేషన్ వచ్చినందుకు 40 ఏళ్ళ తర్వాత ఛాన్స్ వచ్చింది. దా సీట్ నాకు పోయింది, మా భార్యకు వచ్చింది, మెంబర్ అయింది. ఆ మెంబర్ దేశంలోనే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ అయింది. ఒక మీ రోజు ఇది యాక్చువల్లీ 8వ తారీఖు మహిళా దినోత్సవం. ఆ రోజు శివరాత్రి ఉంది కాబట్టి అందరు ఉపవాసాలు ఉంటాం కాబట్టి మంచి దినం చూసుకొని అంత ఫ్రీ దినంలో చేసిండు. చాలా సంతోషం. ముఖ్య అతిథిగా గణేష్ గారు, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు, బీజేపీ లీడర్లు వీళ్ళంతా. అమ్మగారు బీజేపీ పార్టీకి గెలిచింది. మళ్ళా దృష్టిలో పెట్టుకొని తొందరగా ఎలక్షన్లు వస్తున్నాయి. ఈమెతో పాటు ఈమె ఎవరు చెప్తే వాళ్ళకి ఓట్ వేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే చిన్న రిక్వెస్ట్, ఏమనుకోదు, నేను ఇప్పుడు ఈ పార్టిసిపేట్ లో ఒకరికి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఆమెకు రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను మాత్రం స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నా. లక్ష్మి ఇప్పుడు ఎవరు పార్టిసిపేట్ చేసి రాగిత ఇక ఈమె ఇదే కాకుండా ఇక నాదొక గిఫ్ట్. అంటే ఎంత ధైర్యం చేసి భయపడకుండా ఇట్లాంటి ప్రోగ్రామ్ కు ముందు ఉండాలి. దేనికి వెళ్ళకపోతే కాదు. మంచిగా చేసినావు అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు. మరొకసారి మా అందరి తరపు నుంచి కూడా. ఓకేనా, మోడీ గారి గురించి ఒక్క నిమిషంలో కొన్ని మంచి మాటలు చెప్పండి. భారతదేశం గౌరవించేలా రామ్ మందిర్ కట్టించాడు. అది చాలా పెద్ద విషయం. ఎందుకంటే రాముడి గురించి చాలా పెద్ద మందిరం కట్టించి మనందరికీ రాముడి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసేట్టుగా, చిన్నపిల్లలకి పెద్దలకి అందరికి అర్థమయ్యేట్టుగా మనకు రామ మందిరం కట్టించాడు. అదే చాలా పెద్ద విషయం. ఇంకా అతను మన ఆడవాళ్ళ గురించి గ్యాస్ సిలిండర్ గురించి డబ్బులు తక్కువ చేసి మన కోసము పేదవాళ్ళకి ఆ డబ్బుల్ని ఇచ్చి చాలా మంచి పని చేస్తున్నాడు. అది చాలా పెద్ద గొప్ప విషయము. అలాంటి సేవ చేస్తున్నాడు. మీకు చాలా ధన్యవాదాలు. ఓకే, తిరుపతమ్మ గారు రెడీ అండి, చెప్పండి. లేకపోతే మాకు గ్యాస్ మాకు ఇచ్చిండు. మేము పుల్లల పై మీద వండుకునే వాళ్ళం. వానాకాలం కూడా మీరు అన్నం కూడా మాకు గ్యాస్ ఇచ్చిండు. లోన్ కూడా మాకు ఇచ్చిండమ్మా. మేము తక్కువ వడ్డీ పెట్టుకొని వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఓకే, సో దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. అమ్మ మీ పేరు? సికింద్రాబాద్ కుమ్మరిగూడ నుండి వచ్చాను. నా పేరు మాధవి. మోదీ గారు మనకు ఎంతో చేశారు. ఆయన వచ్చిన కొద్ది రోజులలోనే దీపం పథకం స్టార్ట్ చేశాడు. అందులో నాకు కూడా సిలిండర్ వచ్చింది దీపం పథకం కింద. అంతకు మించి ఏంటంటే రామాలయంను ఎవ్వరు కట్టించలేకుండా తన ముందు దూరి కట్టించాడు. ఆ రాముని వారి అక్షంతలు అందరికి ఆశీర్వాదం ఉండాలని ఇంటికి పంపించాడు. అది పెద్ద గొప్ప విషయము. మోదీ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. కంపల్సరీ మా ఓటు, మా ఇంట్లో వాళ్ళందరి ఓటు మోదీ గారికి వేసి గెలిపిస్తామని హామీ ఇస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ నా పేరు టీ గాయత్రి. అంబేద్కర్ నగర్ నుంచి వచ్చాను. మోదీ గారి గురించి చెప్పాలంటే ఆయన లాక్డౌన్ లో చాలా మందికి డబ్బులు వేశాడు. 1500 ఇంకా వాళ్ళకి సరుకులు లేని వాళ్ళకి సరుకులు ఇచ్చాడు. ఎవరికైనా ఆపదలో ఉన్న వాళ్ళకి అందరికి కరోనా వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశాడు. ఇంకా ఆడవాళ్ళకైతే చాలా హెల్ప్ చేశాడు. ఇంకా 30% రిజర్వేషన్ ఇచ్చాడు. ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళకైతే కంపల్సరీ ఓటేసి మా ఇంటికాడ అందరికి ఓటేయమని చెప్తాను. ఇంకా చాలా మంచి పనులు చేశాడు. ఇంకా ఎడ్యుకేషన్ కి అయితే కంపల్సరీ మోదీ గారు అయితే చాలా ప్రోత్సహిస్తారు. ఇంకా మా లాంటి వాళ్ళకైతే డబ్బులు కూడా ఇస్తున్నారు. మోదీ గారిని గెలిపిద్దాం అందరం.
నైస్ అమ్మా, థ్యాంక్ యూ. తల్లిది గాయత్రి సూపర్ చక్కగా చెప్పింది. కోవిడ్ లో కూడా మోడీ గారు మన గురించి ఆలోచించి మనకు 5 కిలోల బియ్యం మనిషికి 5 కిలోల చొప్పున ఇచ్చిండ్రు. అన్నిటికంటే ముఖ్యంగా వ్యాక్సిన్ ఇప్పించారు. ఇవాళ ఆరోగ్యంగా మనం ఉన్నాము, ఇక్కడ హెల్తీగా ఎంజాయ్ చేస్తున్నామంటే కేవలము మోడీ గారి ఆలోచనతోని. మనం చేయలేనిది ఏది లేదని చెప్పి మన భారతదేశంలోనే సైంటిస్టులని ఎంకరేజ్ చేసి ఇక్కడే మనం వ్యాక్సిన్ తయారు చేసుకొని అందరం కూడా 3 డోసులు ఆల్మోస్ట్ 2+1 తీసుకున్నారు. ఎవరైనా డబ్బులు కట్టిరా? ఫ్రీ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా. సో మోడీ గారికి అందరం కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు జ్యోతి. మోడీజీ గురించి చెప్పాలంటే మనకు చాలా ఉంది, కానీ చెప్పనీకి నాకు పర్మిట్ ఇచ్చారు. మోడీజీ ఫస్ట్ ఛాయ్ అమ్ముకొని ఇప్పుడు ప్రధానమంత్రి స్టేజ్కి వెళ్ళారు. ఆయనకు చాలా వందనాలు. ఎంత కష్టపడ్డాడో మనం చూసినాము. మన గురించి ఎంతో హెల్ప్ చేస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు ఎక్కడెక్కడ USA కూడా మన గురించి మన మందిరాలు కట్టించి మన దేవుళ్ళని మొక్కుతున్నారంటే మోడీజీ వల్లనే. అది ఆ మోడీజీ శ్రీరాముని 500 కింద శివాజీ ఎంతో కట్టాలని ట్రై చేసిండు కానీ కాలేదు. అది మన మోడీజీ చేసినందుకు జై మోడీజీ, జై జై మోడీజీ. వాళ్ళకి డౌట్ రాగల ఉన్నాయి గిఫ్ట్ హ్యాంపర్లు. సో ఆవిడకి ఇచ్చేయచ్చు గిఫ్ట్ హ్యాంపర్. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.